ఢిల్లీ ఏఏ సమిట్ 2026 యాక్చువల్గా ఏం జరిగింది? నిజంగానే ఇండియాకు పరుగు పోయిందా ఆర్ కాయిన్కి ఒక సైడే చెప్తున్నారా? మనం మాత్రం ఈ వీడియోలో కాయిన్కి రెండు సైడ్లో డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్గా ఈ సమిట్ స్టార్ట్ అయింది Feb 16th 20th వరకు ఉంది. బట్ స్టిల్ మనకు ఆల్రెడీ ఇంకా ఈ సమిట్ అయిపోయింది, ఇండియా పరుగు పోయింది, షేమ్ పప్పి షేమ్ అలాంటి ఒక సైడే చెప్తున్నారు కానీ ఇంకో సైడ్ నెరేటివ్ అసలు ఎవరు చేయట్లేదు. బట్ ఓవరాల్గా ఏం జరిగింది అనేది నేను తెలుసుకుంది, నాకు అర్థమైంది. ఈ వీడియోలో నేను ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తా. సో వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి హైప్ చేస్తే వైడర్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది, సో దట్ ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది. కాంటెంట్ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా లెట్స్ స్టార్ట్ ద వీడియో. బేసిక్గా ఈ సమ్మిట్ తాలూకా మెయిన్ ఉద్దేశం ఇండియాని గ్లోబల్ లెవెల్లో ఒక ఏఏ హబ్ కింద మేము చెప్తున్నాం అని గ్లోబల్ ఇన్వెస్టర్స్కి, గ్లోబల్ లీడర్స్కి తెలియచేసే ప్రక్రియ ఇది. అంటే మేము ఏఐని చాలా సీరియస్గా తీసుకుంటున్నాము, ఫ్యూచర్లో ఇండియా కూడా స్ట్రాంగ్గా మీతో పాటు కంపీట్ చేస్తుంది, మేము చేయబోతున్నాం అని చెప్పే ప్రయత్నం. ఏ సమ్మిట్ అయినా అంతే, ఏ సమ్మిట్ కాదు, ఏ సమ్మిట్ అయినా పెద్ద పెద్ద సమ్మిట్లకి చాలా గ్లోబల్ లీడర్స్ వస్తారు, అలాగే గ్లోబల్ ఇన్వెస్టర్స్, పెద్ద ఇన్వెస్టర్స్ వస్తారు. దానికి ఒక చాలా పెద్ద విజిబిలిటీ ఉంటుంది, చాలామంది చూస్తారు అసలు ఏం జరుగుతుంది ఈ సమ్మిట్లో. ఇంకా చెప్పాలంటే ఒక కైండ్ ఆఫ్ మనకి ఐటీ కంపెనీస్ దగ్గర జాబ్ మేళాస్ అవుతాయి చూసారు, అలాగా. సో అలానే మన వాళ్ళు ఒక ముందడుగు వేశారు. దాని వీ షుడ్ అప్రిషియేట్, బికాజ్ అట్లీస్ట్ ఇండియా అండ్ ఇండియన్ గవర్నమెంట్ ఏఏని సీరియస్గా కొంచెం తీసుకుంది అండ్ గ్లోబల్ హబ్గా చేద్దాం ప్రయత్నంలో భాగంగా ఒక తొలి అడుగు అనుకుందాం. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఎజెండా బిహైండ్ దిస్ సమిట్. ఇది ఢిల్లీలో జరుగుతుంది, ఇంకా జరుగుతుంది కూడా, 20వ తారీఖు వరకు ఉంది. సో ఫస్ట్ పాజిటివ్ థింగ్స్ మాట్లాడి నెగిటివ్స్ ఏమైనా తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ పాజిటివ్స్ వచ్చేసరికి ఇంత పెద్ద సమ్మిట్లు అయినప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ వస్తారు, గ్లోబల్ లీడర్స్ వస్తారు. దానివల్ల ఏంద్రా అంటే మనకి ఒక విజిబిలిటీ వస్తుంది అండ్ మనకి ఫండింగ్ వస్తుంది. మెయిన్ పర్పస్ ఇలాంటి సమ్మిట్లు చేయడానికి కారణం ఫండింగ్ కోసం. మన దగ్గర మ్యాన్ పవర్ ఉంది, బుర్ర ఉంది, బట్ ఫండింగ్ కావాలి. ఇంకా చెప్పాలంటే మనం ఎంత వెనకలో ఉన్నామో క్లియర్గా చెప్తా, విత్ నెంబర్స్ చెప్తా. ఏఐకి మన ఇండియన్ గవర్నమెంట్ అలొకేట్ చేసిన బడ్జెట్ మీకు డాలర్స్లో చెప్పాలంటే $1.25 billion. వావ్, ఏంది బ్రో ఇంత చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంటే నువ్వేం ఇన్వెస్ట్ చేయట్లేదు అంటున్నావు అంటే సరిపోలేదు. ఇప్పుడు చైనాకి చూసారనుకోండి, $50 to $150 billion ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. మనం యాడ్ ఉన్నాం 1.25, సేమ్ పాపులేషన్ అంతే కదా. యుఎస్ ఏమో $300 billion. సో మనము కంపీట్ చేయాలి అంటే ఈ లెవెల్ ఆఫ్ బడ్జెట్తో మనం ముందుకు వేయలేం. మనకేం కావాలరా అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ కావాలి, దానికోసం ఈ ప్రయత్నం. సో ఎంత మనం ఇన్వెస్ట్మెంట్ పుల్ చేసుకున్నా కూడా మన గవర్నమెంట్ కూడా ఇంకొంచెం బడ్జెట్ పెంచాలి, అది తర్వాత చూద్దాం. అట్లీస్ట్ వీళ్ళు ఏని గుర్తించి దానికి అట్లీస్ట్ మేము కూడా ఉన్నాం అని చెప్పి స్టార్ట్ చేసిన సమ్మిట్ ఇది. మీకు స్టాట్స్ అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ అలాగే గ్లోబల్ లీడర్స్ చాలామంది అటెండ్ అయ్యారు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ కూడా అటెండ్ అయ్యారు. ఇలాంటివి చెప్పట్లేదు, పాజిటివ్ థింగ్స్ చెప్పట్లేదు. ఫ్రాన్స్కి మనకి కొన్ని కొలాబరేషన్లు అయ్యాయి రిగార్డింగ్ ఏ థింగ్స్. ఫ్యూచర్లో కూడా మనం మంచి సూచనలు కూడా, మంచి విషయాలు కూడా వింటాం రిగార్డింగ్ దిస్ ఇండియా ఫ్రాన్స్ కొలాబరేషన్ రిగార్డింగ్ ఏ. సో ఓపెన్ ఏఏ ప్రెసిడెంట్ కూడా వచ్చాడు, ఓపెన్ ఏఏ ప్రోడక్ట్ ఓనర్ కూడా వచ్చారు, అలాగే రకరకాల ఏఏ పెద్ద ఏఏ తాలూకా లీడర్స్ కూడా వచ్చారు. సో మంచిగానే జరిగింది. మన ఇండియా సైడ్ నుంచి కూడా చాలా స్టార్టప్ కంపెనీస్ వచ్చి వాళ్ళు డెమోస్ ఇచ్చారు. కొంతమంది ఇంప్రెస్ అయ్యారు, కొంతమంది ఇన్వెస్ట్ చేశారు, కొంతమంది ఇన్వెస్ట్ చేయబోతున్నారు. అండ్ మన ఫోకస్ ఏరియా గురించి కూడా బాగా మనము చెప్పగలిగాం. లైక్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ అగ్రికల్చర్ ఏఏ, ఎడ్యుకేషనల్ ఏఏ, హెల్త్ ఏఏ అండ్ ఇండియన్ లాంగ్వేజ్ ఏఏ అని చెప్పి ఇవి మేము ప్రథమంగా వీటి మీద దృష్టి పెట్టాము అని చెప్పి మన ఫోకస్ ఏరియాస్ గురించి కూడా డిస్కస్ చేసాము. చాలా మంచిగా జరిగింది. దీస్ ఆర్ ద పాజిటివ్ థింగ్స్. సో ఇది ఒక పెద్ద విజిబిలిటీ వచ్చింది గ్లోబల్ లెవెల్లో. ఇండియా కూడా కంపీట్ చేస్తుంది, ఇండియా కూడా స్టార్ట్ చేసింది, ఇండియా కూడా చాలా సీరియస్గా తీసుకుంటుంది అనేది ఒక సైన్ మనం ఇచ్చాం. ఇది దిస్ ఈజ్ యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ టిల్ నౌ. ఇవన్నీ పాజిటివ్స్. బట్ కాయిన్కి అదర్ సైడ్ ఇంకోటి కొన్ని విషయాలు జరిగాయి. చిన్నవి ఏంటంటే మనకి ఎలాగో సివిక్ సెన్స్ ఉండదు కాబట్టి చాలా మెస్ అయింది, ఆర్గనైజేషనల్ మెస్ అయింది. ప్రాపర్ ఎంట్రీలు ఎగ్జిట్లు లేక అక్కడ చాలా అల్లకల్లోలం జరిగింది. అది కొంచెం ఇబ్బందికరంగా అయ్యింది. ఆబ్వియస్లీ మన ఇండియాలో జరుగుతుంది, ఇంకొంచెం బెటర్గా ఆర్గనైజ్ చేసుంటే బాగుండు. అలాగే చిన్న దొంగతనాలు కూడా జరిగాయి, అది కూడా ఇగ్నోర్ చేస్తున్నాం. 2 థింగ్స్ని హైలైట్ చేయాలి. అందులో బిల్ గేట్ కీనోట్స్ క్యాన్సిల్ అయింది, అలాగే ఒక ఫేక్ రోబో డాగ్ గురించి కూడా దీనివల్లే పరుగు పోయింది అంటున్నారు. దానివల్ల నిజంగా పరుగు పోయిందో లేదో మాట్లాడుకునే ముందు బిల్ గేట్స్ కీనోట్ క్యాన్సిల్ అయింది. ఏంటి అంటే కీనోట్ అంటే
ఈ సమ్మిట్లో మెయిన్ స్పీచ్ అది. సో మెయిన్ స్పీచ్గా ఆ బిల్ గేట్స్ గారు అనుకున్నారు, కానీ అది అవ్వలేదు, ఎందుకంటే ఆయన అటెండ్ అవ్వలేదు. బట్ మీడియా దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటే బిల్ గేట్స్ ఇండియాని అవమానించాడు, ఇండియాకి విజిట్ చేయలేదు. యాక్చువల్గా బిల్ గేట్స్ విజిట్ చేశాడు ఇండియా, బట్ ఈ సమ్మిట్కి అటెండ్ అవ్వలేదు. దానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి, స్కెడ్యూలింగ్ రీజన్స్ ఉన్నాయి, అలాగే ఎప్స్టీన్ ఫైల్స్ కాంట్రవర్సీ అయింది కదా, అది అవాయిడ్ చేద్దాం అని చెప్పి అలా కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఇంకా రీజన్స్ కాంక్రీట్గా లేవు. కానీ ఇన్సల్ట్ చేద్దామని అయితే మాత్రం అది అతని ఒపీనియన్ అయితే కదా. ఒకవేళ ఇన్సల్ట్ చేద్దాం అనుకుంటే ఇండియాకి రారు. సో ద బిగ్గెస్ట్ నెగిటివ్ థింగ్ ఏంద్రా జరిగిందిరా అంటే వన్ ఆఫ్ ద లోకల్ యూనివర్సిటీస్ ఓవర్ దేర్ వాళ్ళు ఒక ఫేక్ రోబోడాగ్ డెమో ఇచ్చారు. ఇది సూపర్ రోబోడాగ్, ఇది ఒక డ్రోన్లో పనిచేస్తుంది, ఆటితోటి విచ్ ఈజ్ ఇన్వెంటెడ్ బై ఇండియన్, ఇవన్నీ చెప్పారు. అది ఇండియన్ ప్రోడక్ట్ అన్నట్టు చెప్పారు. బట్ వేరేస్ తర్వాత తెలిసిందిరా ఏంటంటే ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై చైనీస్ ప్రోడక్ట్. వాళ్ళు క్లెయిమ్ చేసి వాళ్ళ మీడియాలో కూడా గట్టిగా ట్రోల్ చేశారు. ఇక్కడ కూడా తెలుసు కదా మన దాంట్లో వేరే మీడియా వర్గాలు అవన్నీ కొంచెం కాంట్రవర్షియల్గానే మాట్లాడారు. లైక్ పరువంతా పోయింది గ్లోబల్ లీడర్స్ దగ్గర, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ దగ్గర, లైక్ అబద్ధం అని మాట్లాడాం, చీట్ చేసాం, అది కూడా చైనా ఓడి ఇన్వెంట్ చేసింది, మనం ఇన్వెంట్ చేసాం అని చెప్పి గ్లోబల్ లీడర్స్ ముందు పరువంతా పోయింది అని చెప్పేది ఒక విషయం. యాక్చువల్గా చెప్పాలి అంటే పరువు పోయిందా లేదా పక్కన పెడితే అది కొంచెం చిన్నపాటి ఇన్సల్ట్ అనే చెప్పాలి. ఎందుకురా అంటే ఇంత పెద్ద సమిట్లు అయినప్పుడు ఇప్పుడు మాలాంటి మామూలు బేసిక్ ఐటీ కంపెనీస్లోనే ఏదైనా క్లయింట్కి డెమో అవ్వాలంటే దానికి చాలా ప్రాపర్గా ముందుగానే చెక్ చేసుకుంటాం. ఇంటర్నల్ డెమోస్ ఇచ్చుకొని అసలు కరెక్ట్గా ఇస్తున్నాం లేదా, డేటా కరెక్ట్గా ఉందా, రియలిస్టిక్ డేటా ఉందా లేదా, మొత్తం అంతా కరెక్ట్గా ఉన్నాయా లేవని. అలాంటిది ఎంత పెద్ద సమిట్ అవుతుంది, ఇలా బిల్ గేట్స్ యాక్చువల్గా అవ్వలేదు, బట్ బిల్ గేట్స్ వస్తున్నారు, ఇలాగ ఓపెన్ ఓనర్స్ వస్తున్నారు, వీళ్ళందరూ వస్తున్నారు, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇంతమంది వస్తున్నారు అన్నప్పుడు ప్రాపర్గా చూసుకోవాలి కదా. అది ఎలా మిస్ అయిందో కూడా అర్థం కావట్లేదు. సో దానివల్ల ఎక్కువ ట్రోలింగ్ అయితే జరుగుతుంది. బట్ అది ఒక్కటే చూపించి సమిట్ అంతా ఫెయిల్ అయిపోయింది, ఇండియా మొత్తం పరుగు పోయింది, గ్లోబల్గా మనం ఒక జోకర్లం అయిపోయాం అని చెప్పి ఫేక్గా నెరేటివ్ చేస్తున్నారు. కానీ అదేం లేదు, ఇది ఒక మిక్స్డ్ బ్యాగ్ లాంటిది. ఒకటి జరుగుతాయి కొన్ని విషయాలు, ఒక పెద్ద సమిట్లు అయినప్పుడు చిన్నవి జరుగుతాయి. అలాగే ఇది ఒకటి జరిగింది, ఒక బ్లాక్ మార్కే. కానీ కాయిన్కి అదర్ సైడ్ చాలా మంచి డెమోస్ ఇచ్చారు. మన స్టార్టప్ కంపెనీస్కి మన రోడ్ మ్యాప్ గురించి చెప్పారు, మన ఫోకస్ ఏరియాల గురించి చెప్పారు. వాళ్ళు కూడా చాలా మంది గ్లోబల్ లీడర్స్ అండ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ చాలా ఇంప్రెస్ అయ్యారు. చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి అండ్ ఫ్యూచర్లో కూడా కొలాబరేషన్కి యాక్సెప్ట్ చేశారు. ఇలా చాలా మంచివి కూడా జరిగాయి. బట్ అది అటు సైడ్ కూడా చెప్పాలి కదా. సో నా ప్రయత్నం ఏంటంటే రెండు జరిగాయి. నెక్స్ట్ నుంచి ఇలాంటివి జరిగినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇలాంటివి దృష్టిలో పెట్టుకుంటే ఇలాంటి మెస్సులు అవ్వేమో అని చెప్పి నా అభిప్రాయం. దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి. ఓవరాల్గా ఇండియా ఒక తొలి అడిగి వేసింది, బట్ స్టార్టప్కి వరకు ఓకే, ఫస్ట్ లెవెల్ వరకు ఓకే. బట్ వేరేస్ గ్లోబల్ లీడర్స్, గ్లోబల్ కంట్రీస్ లైక్ చైనా, యూఎస్ఏతో కంపీట్ చేయాలి అంటే ఈ బడ్జెట్ సరిపోదు. అండ్ మనం ఇప్పుడు ఎంతైతే కేటాయిస్తున్నామో మ్యాన్ పవర్ కానీ ఏదైనా కానీ అది సరిపోదు. మనం చాలా మల్టిప్లై అవ్వాలి. సో దాని మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది ఫ్యూచర్లో అనేది నా అభిప్రాయం. బికాస్ నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ఫ్యూచర్ ఈజ్ ఏఐ. మనం ఏఐని అడాప్ట్ కానీ చేసుకోకపోతే చాలా కష్టం. ఏఐతోనే ముందుకు సాగుతుంది. సో వీ హ్యావ్ టు పుట్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇన్వెస్ట్మెంట్, ఎఫర్ట్, ఎవ్రీథింగ్ ఆన్ ఏఐ. లేదంటే చాలా వెనకబడిపోతాం. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, బడ్జెట్ మనది $1.25 బిలియన్ అయితే చైనా $50 to $150 బిలియన్. ఎంత డిఫరెన్స్లో ఉన్నామో మీరు ఒకసారి ఆలోచించండి. ఈసారి బడ్జెట్లో ఒక 1000 కోట్లు ఎక్స్ట్రా ఇచ్చారు, 500 కోట్లు ఏఏ సెంటర్స్కి ఇచ్చారు అన్నారు. కానీ సరిపోదు. ఇండియా పాపులేషన్ ఏంటి, అసలు ఇండియా సైజ్ ఏంది, దానికి 500 కోట్లు అంటే అది జుజుబి, అది ఆంధ్రప్రదేశ్ కూడా సరిపోదు. సో ఇంకా సీరియస్గా తీసుకోవాలి మన గవర్నమెంట్. అండ్ జనాలకు కూడా, మన పబ్లిక్ కూడా అవేర్నెస్ రావాలి, లైక్ వాట్ ఈజ్ ఏం చేయబోతుంది అనేది. సో మెయిన్ అది కూడా ఒక ప్రక్రియ మాట. ఈ సమ్మిట్లు, సమ్మిట్లు అది మనం పాజిటివ్ సైన్గానే చూడాలి. ఇలా చిన్న మిస్టేక్లు కూడా జరిగితే నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూసుకుంటే బెటర్గా ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ రియల్లీ హ్యాపెండ్ ఇన్ ఢిల్లీ ఏఐ సమ్మిట్ 2026. థ్యాంక్ యూ సో మచ్. సభకు నమస్కారం.